ధర్మబోధ విశ్లేషణకు స్వాగతం. ఒక రాజు అబద్ధమాడితే సత్యం గెలవడానికి జరిగిన అద్భుతమైన పోరాటమే ఈ కథ. ఇక్కడో పెద్ద ప్రశ్న ఉంది. ఎవరూ చూడని సమయంలో ఇచ్చిన మాట తప్పితే అసలు నిజం ఎలా నిరూపితమవుతుంది? ఆశ్రమంలో పెరిగిన శకుంతల దుష్యంతుడుని రహస్యంగా పెళ్లాడింది. కాని అదే రాజు నిండు సభలో ఆమెను దారుణంగా అవమానించాడు. 11వ శతాబ్దంలో ఆదికవి నన్నయ భట్టు రాసిన ఈ ఘట్టం అద్భుతమైన నైతిక విలువలను మన కళ్లకు కడుతుంది. తన తప్పు కప్పెపుచ్చుకునేందుకు రాజు భార్యాబిడ్డలను కాదంటాడు. పైగా స్త్రీలంతా అబద్ధాలాడతారని నిందవేస్తాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఏ తప్పు ఈ విశ్వం దృష్టిలో రహస్యం కాదని శకుంతల బలంగా వాదిస్తోంది. పంచభూతాలు, సూర్యచంద్రులు, అహోరాత్రులు వీటన్నిటితో పాటు మన అంతరాత్మ ఎప్పుడూ అన్నింటినీ గమనిస్తూనే ఉంటాయని ఆమె గుర్తుచేస్తుంది. లోకాన్ని లేదా కోర్టును మోసం చేయొచ్చు, కానీ ఏ మనిషి తన స్వంత అంతరాత్మను ఎప్పటికీ మోసం చేయలేడు గదా. ఆ తర్వాత ఆమె తన వాదనను తెలివిగా మార్చి కుటుంబంలో ఒక భార్యకు ఉండే ప్రాముఖ్యతను అద్భుతంగా వివరిస్తుంది. గుణవతి అయిన భార్య కేవలం తోడు కాదు, ధర్మ అర్థ కామాలకు, వంశాభివృద్ధికి ఆమె అసలైన పునాది. స్వచ్ఛమైన నీటిలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటే ఎంత ఆనందమో, ఒక తండ్రికి కొడుకుని చూసుకున్నా అంతే ఆనందమంటుంది. వెలుగుతున్న దీపంతో మరో దీపం వెలిగించినట్లు తండ్రి తేజస్సు నుండే కొడుకు జన్మిస్తాడని ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ముత్యాలు, కర్పూరం, గంధం లేదా చల్లని వెన్నెల కంటే కన్నబిడ్డను హత్తుకుంటే కలిగే స్పర్శ ఎంతో గొప్పది. ఇప్పుడు శకుంతల అసలైన అస్త్రం ప్రయోగిస్తుంది. అదే సత్యం. సత్యం యొక్క తిరుగులేని శక్తి గురించి వివరిస్తుంది. 100 బావులు ఒక యజ్ఞంతో, 100 యజ్ఞాలు ఒక కొడుకుతో, 100 మంది కొడుకులు ఒక్క సత్యవాక్యంతో సమానమట. ఒక త్రాసులో 1000 అశ్వమేధ యాగాలు, మరోవైపు ఒకే ఒక్క సత్యముంచితే ఖచ్చితంగా సత్యానిదే పైచే అవుతుంది. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, వేదాలు చదివినా ఎప్పుడూ సత్యం పలకడం కంటే ఏదీ గొప్పది కాదని మునులు చెబుతారు. ఇంత చెప్పి కణ్వ ఆశ్రమంలో చేసిన వాగ్దానాన్ని గుర్తుతెచ్చుకుని తమను స్వీకరించాలని ఆమె రాజును ఎంతో వేడుకుంటుంది. అయినా రాజు మనసు కరగదు. ఇంక చేసేది లేక శకుంతల దేవుడిపైనే భారం వేసి అక్కడ్నుండి వెనుతిరుగుతుంది. అప్పుడే ఒక అద్భుతం. ఆకాశం నుండి దివ్యవాణి వినిపిస్తోంది. శకుంతల చెప్పిందే సత్యం, ఆ బాలుడిని స్వీకరించు అని శాసిస్తోంది. సాక్షాత్తు దైవమే ఆమె నిజాయితీని ధృవీకరించడంతో అక్కడున్న సభ మొత్తం అలా ఆశ్చర్యంలో స్తంభించిపోతుంది. నాడు విశ్వం శకుంతలకు అండగా నిలిచింది, కాని నేడు మన అంతరాత్మ గట్టిగా మాట్లాడితే అది ఏం చెబుతుందో కదా.